పార్లమెంట్లో ఆమోదం పొందిన మహిళా బిల్లులో జనాభా ప్రకారం బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం తాండూరు పట్టణంలో బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు అనితా కార్యదర్శి మంజుల ఆధ్వర్యంలో గత 2 రోజుల నుండి ఢిల్లీలో బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు సెమినార్లకు మద్దతుగా తాండూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి వద్ద వారికి సంఘీభావంగా మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. బీసీ మహిళా రిజర్వేషన్ వెంటనే బీసీ మహిళా రిజర్వేషన్ వెంటనే బీసీ మహిళా రిజర్వేషన్ వెంటనే జై బీసీ బీసీ ఐక్యత బీసీ ఎస్సీ జై బీసీ జై బీసీ బీసీ ఐక్యత అంబేద్కర్ పట్టణంలో తాండూరు పట్టణ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్కృష్ణ గారు నిర్వహించిన బీసీ మహిళా నిరసనకు సంఘీభావంగా ఇక్కడ నుంచి తెలుపుతున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 33% మహిళలకు రాజకీయంలో రిజర్వేషన్లు కల్పించిందో ఆ 33%లో కూడా భారతదేశంలో ఏదైతే అధిక శాతం ఉన్న బీసీలకు ఆ 33%లో కూడా 50% సపోర్టా కల్పించి మా యొక్క వర్గాలకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆర్కృష్ణ గారు 3 రోజుల నుంచి నిరసన తెలుపుతున్నారు. ఆ నిరసనకి ఇక్కడ సంఘీభావం తెలుపుతున్నాం. అదేవిధంగా ఏదైతే కులగణన ప్రకారము జనగణన చేసి ఆ జనాభా ఎంతో మా వాటా అంతా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గ బీసీ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్న ఆధ్వర్యంలో 18-19 చలో ఢిల్లీ ప్రోగ్రాం తలపెట్టినటువంటి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కూడా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం 42% మహిళా బిల్లును ఆమోదించినట్లు మనము స్వాగతిస్తున్నాం. మేము బీసీ సంఘం నుండి స్వాగతిస్తున్నాం. కానీ దాన్ని ఒక చట్టబద్ధతగా అయితే సబ్ కమిటీ ద్వారా దానికి రక్షణ కల్పించి బీసీలకు సరైనటువంటి విధంగా అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తారని మహిళలకు కూడా 50% రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమాన్ని మరి తాండూరు నుంచి ఢిల్లీ వరకు తీసుకుపోతున్నటువంటి సందర్భంలో మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మరి గత 3 రోజుల నుంచి మరి ఢిల్లీలో బీసీలకు చట్టసభల్లో ఏదైతే మహిళల కోటా బిల్లు పెట్టి ఆమోదించారో అందులో భాగంగా బీసీ మహిళా బిల్లులో కూడా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి మరి ఢిల్లీ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భం. అందులో భాగంగా నేడు తాండూరు పట్టణంలో బీసీ సంఘం ఏదైతే ఢిల్లీలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి సంఘీభావంగా మద్దతుగా తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు అనిత, మరి కార్యదర్శి మంజుల, మరి విజయలక్ష్మి, మరి ఎంతోమంది మహిళల నేతృత్వంలో ఈరోజు తాండూరు పట్టణంలో బీసీ మహిళలు చేపడుతున్నటువంటి ఢిల్లీలో దీక్షకు మద్దతుగా మరి తాండూరులో ఈరోజు స్థానిక అంబేద్కర్ కులరి వద్ద మరి వాళ్ళకి సంఘీభావంగా మరి ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి నిన్ననే 42% మరి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల కోసమై మరి మన అసెంబ్లీలో కూడా మరి ఆమోదం తెలపడం జరిగింది. దాన్ని మరి కేంద్రానికి పంపించి మరి అక్కడ కూడా ఆ బిల్లుని ఆమోదించే విధంగా మన రాష్ట్రంలో ఉన్న
అన్ని రాజకీయ పార్టీ నాయకులకు చెందినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి వారిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా ఆర్ కృష్ణన్న నేతృత్వంలో గత 45 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాన్ని మరి విద్యార్థుల దశ నుండి నేడు రాజ్యాధికారం వరకు మరి వెళ్ళి అనేక సందర్భంలో పోరాడుతున్నటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. మరి మీకు అందరికీ తెలుసు మరి తాండూరు నుంచి కూడా బీసీ సంఘం అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువై ఎన్నో విజయాలు సాధించిన సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు తాండూరులో మహిళలు పెద్ద ఎత్తున సమీకరణ అయి మరి అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఈరోజు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు కానీ సెమినార్కు కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలని సంకల్పం ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ నుంచి ఢిల్లీకి మహిళలు వెళ్ళకపోయినప్పటికీ కూడా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతుగా నిలవాలని చెప్పి ఒక సంకల్పంతో మరి రాష్ట్ర నాయకులు సయ్యద్ శుక్రన్న మరి జిల్లా మహిళా అధ్యక్షురాలు అనిత నేతృత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని తాండూరులో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లోపట కేవలం తాండూరు ప్రాంతానికే బీసీ ఉద్యమాన్ని కాదు మరి హైదరాబాద్ ఢిల్లీకి కూడా మరి పెద్ద ఎత్తున వెళ్ళి మా హక్కులను మేము సాధించుకుంటాము. బీసీలకు కావాల్సిన ఏవైతే సామాజిక న్యాయం ఉందో అవన్నీ కూడా మేము సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత 3 రోజుల నుంచి మరి ఢిల్లీలో ఒక మహిళా సెమినార్ ఏర్పాటు చేసి బీసీలకంతా కూడా కేంద్రంలో ఓబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. మరి కులగణన పాటు జనగణనతో పాటు కులగణన కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మరి కాంట్రాక్టర్లకు కూడా వాళ్ళకు కూడా సముచితమైన స్థానం కల్పించి రిజర్వేషన్లు అమలు చేయాలి. ఉద్యోగస్తుల ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి అనేక కార్యక్రమాలని ఉద్దేశించి మరి గత 3 రోజుల నుంచి కూడా ఆర్ కృష్ణన్న నేతృత్వంలో ఢిల్లీలో మరి సెమినార్తో పాటు అనేక నిరసన కార్యక్రమాలతో పాటు మరి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలని వారి వద్దకు వెళ్ళి మరి జాతీయ బీసీ నాయకత్వం వాళ్ళ అందరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి బీసీలకు కోసం మీరు గలం విప్పండి, మరి చట్టసభలో కావాల్సిన వాటని బీసీలకు ఇప్పించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మరి జాతీయ స్థాయిలో పోరాడుతున్నందుకు వారికి కూడా తాండూరు యావత్ నియోజకవర్గం తరఫున వారికి కూడా బీసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేడు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంబడే పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా సోదరి మనులకు అందరికీ కూడా అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు పరమేష్ కానీ పాండు కానీ రమేష్ కానీ వీళ్ళు పాల్పంచుకున్న వారికి అలాగే బీసీ సంఘంకు నిరంతరం అండగా ఉంటున్నటువంటి సోదరులు లక్ష్మణాచారి కానీ బసవరాజు కానీ జుట్టుపల్లి వెంకట కానీ శివ కానీ మరి రమేష్ కానీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత.